పరిశుద్ధుడా ఘనమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు. ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశ భూమిని సమస్తము కలిగించిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, పోయినటువంటి సబ్బాతు నుండి నాయన ఈ సబ్బాతు వరకు కూడా మమ్మలను, మా సంఘబిడ్డల విశ్వాసులను, గ్రామస్తులను, విశ్వాసులు, గ్రామస్తులు, సేవకులు సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు అయ్యా. మీకేమి ఇచ్చినా మీరు రాళ్ళు మీరు చెల్లించుకోలేము తండ్రి. అయోగ్యులము, ఎన్నిక లేని వారము, పాపులమైనటువంటి మమ్మలను నీవు లేవనెత్తి నడిపిస్తున్నావు. నీకు వందనాలు. నీ సన్నిధిలో కూడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. అందుకు మేము భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశ్రయాలను పొందేటట్లుగా దయచేయబడుతున్నాం తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాతాను ఎవరు మిరింగదిరాని సాతాను పొంచిన సాతాను అనేక రీతిలుగా మనుషులు పట్టుకుని పీడిస్తుంది ఆయన. అటువంటి సాతాను దూరపరచండి ఆయన. నీ స్తోత్రాలు చెల్లి. ఈ మందుల చుట్టూ కాపుదల ఉంచండి నాయన. నీ స్తోత్రం. ఈ రక్షణ సునాదుల ప్రార్థన మేము వినటానికి ఆసక్తి కలిగి ఉండేటట్లు దయచి మీరు పిలుస్తున్నారు నాయన. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రండి, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తారని మీరు మాట ఇచ్చిన ప్రకారముగా, మీరు చెప్పిన ప్రకారంగా మేము నడుచుకునేటట్లు దయచేయండి. నీ అందు భయము, భక్తి, విశ్వాసము, ప్రేమ కలిగి ఉండేటట్టు దయచేయండి అయ్యా. మీరు మమ్మల్ని కాపాడేవారు మీరే, సహాయం చేసేవారు మీరే, ఆదుకునేవారు మీరే, ఆదరించేవారు మీరే, ఆపత్కాలంలో నుండి మమ్మల్ని విడిపించి నడిపించేవారు మీరే నాయన. నీ స్తోత్రాలు అయ్యా. మీరు తప్ప ఈ లోకంలో మమ్మల్ని ఎవరు ఆదరించేవారు లేరు నాయన. నరుడు నమ్మటి కంటే సృష్టికర్త అయిన యెహోవాను నమ్మట ఎంతో ఘనమైన మేలు అన్నావు తండ్రి. నిన్ను నమ్ముకుంటే ఆశీర్వాదాలు ఉన్నాయి, నిన్ను నమ్ముకుంటే దీవులు ఉన్నాయి, మేము నమ్ముకుంటే మేము బ్రతుకుతాం తండ్రి. నీ స్తోత్రాలు. అట్టి ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి, సహాయం చేయబడుతున్నాం తండ్రి. నీ స్తోత్రాలు. ఇదిగో నాయన, బిడ్డల ఆసక్తి కలిగి తొందరగా వారి పనులు ముగించుకుని తొందరగా నీ సన్నిధికి వచ్చి నీ ఆశీర్వాదాలు పొందేటట్టు దయచేయండి నాయన. నీ స్తోత్రాలు చెల్లుతున్నాం అయ్యా. ఇప్పుడు కూడిక ప్రారంభిస్తున్నాం తండ్రి. కూడిక ప్రారంభించి సహకారం వరకు మీరు నడిపించండి, సహాయం చేయండి నాయన. పాటల్లో మీరు ఉండండి నాయన, ప్రార్థనలో మీరు ఉండండి నాయన. మా సంఘ పెద్దలందరూ కూడా విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చేటట్లు దయచేయండి. యవనస్తులందరూ కూడా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించుకొని ఘనపరచుకునేటట్లు ఒక్కొక్క బిడ్డకు అనుగ్రహించేటట్లు దయచేయండి ఆయన. దాసులు ఎంతో ప్రయాసంతో ఆయన వారి మందిరంలోకి తీసుకొచ్చారు. వందనాలు. వారు చేసిన పరిసరలోను, వారు చేసిన సేవలోను వారిని వాడుకొని వారి సహాయం చేయండి ఆయన. నాయన, వారికి కావలసిన ఆదరణ, కృప, ఆశ్రయంతో నింపడం నాయన. నాయన నీ స్తోత్రాలు. కుటుంబాన్ని సజీవ లెక్కలో కాసి కాపాడండి నాయన. మాటల్లో సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి, ఇంకా అభివృద్ధి పొందేటట్లు దయచేయండి. అలాగే మరి ఓడూరులో ఉన్న సంఘాలు స్థిరపరచని ఆయన, ఇంకా ఎక్కువగా సంఘం బలపడేటట్లు దయచేయండి ఆయన. నాయన నీ స్తోత్రాలు. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. నాయన నీకు వందనాలు, నీ స్తుతి వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఈ మందిరాన్ని జీవించి మందిరానికి కావలసిన అవసరాలు తీర్చి మేలు చేయండి ఆయన. బిడ్డల ఆసక్తితో దేవునికి ఇవ్వాలి, దేవుని ఆశీర్వాదాలు పొందాలి అని బిడ్డలందరూ కూడా ఐక్యత కలిగి ఉండేటట్లు దయచేయి. సోదర ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, ఎంతో మనోహరమని నువ్వు మాటిస్తావు తండ్రి. అటు రీతిగా మేము సోదరులు అందరము కూడా ఏకభావముతో
నేను స్తుతించుకుని ఆరాధన ఐచ్ఛతతో ప్రేమతో కలిగి ఉండేటట్లు దయచేయండి. నీ స్తోత్రాలు చెల్లుతున్నాను తండ్రి. నాయనా నీకు వందనాలు చెప్తున్నాం నాయన తండ్రి. నాయన ప్రతి వారు కూడా భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి మేము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, మా కుటుంబం ఆశీర్వదింపబడాలి, మా బిడ్డలు ఆశీర్వదింపబడాలని భయభక్తులు కలిగి నీ సన్నిధికి వచ్చేటట్లు దయచేయండి నాయన. విదేశాలు అనేక మంది విదేశాల్లో ఉన్నారు, వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బలహీనత ఉన్న వారందరి కొరకు స్థిరపరచబడుతున్నాం తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కావలసిన ఆదరణ కృప ఆశక్తింపాలి, దీవించమని మేల్చుకొని ఈ సబ్బాతు రోజుల్లో సబ్బాతు రోజున అనేక గ్రామంలో అనేక పట్టణాల్లో నేను స్తుతించేవారు సబ్బాతులు అనేక మంది ఉన్నారు. వారి సేవలో పరిసరలో వాడుకొని సహాయం చేయబడుతున్నారు. ఏప్రిల్లో జరుగుతున్న సబ్బాతు కూడా ప్రారంభం సహకారం వరకు కూడా నేను నడిపించండి, సహాయం చేయబడుతున్నాం. దీవించి మేలు చేయమని మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. దీనదాసుల ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా రక్షకుడు యేసు అతి శ్రేష్ఠ నామమున మెక్కిల వేలిముతో స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపతుల మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సోనా నావా నడిసా దమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మతరింపా నడిపి సునానావా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోసే ప్రార్థించగా చితివి ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనను
సంతోషముగా వెళ్ళిరి ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సర్వసత్వంబునిదనయా సర్వోపమే కుమారువే సర్వసత్వంబునిదనయా స్వరూపమే కుమారువే సర్పనమంటినయా సరియన పాత్రంతయుమయా సర్వసతంబునిదనయా స్వరూపమే కుమారువే సర్పనమంటినయా సరియన పాత్రంతయుమయా సర్వేశ్వరానరికండను సర్వజనను సేవింతును సర్వేశ్వరానరికండను సర్వజనను సేవింతును సర్వశతంబునిదనయా స్వరూపమే కుమారువే ప్రభు సిద్ధించు నిశతమే ప్రార్థించు సొంటి నీ సన్నిధి ప్రభు సిద్ధించు నిశతమే ప్రార్థించు సొంటి నీ సన్నిధి పరికింపు నన్ను దివసంబన పరిశుభ్రమైన హిమము కన్నా పరికింపు నన్ను దివసంబన పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసే పాలింపుమా పాపంబు బ్రోవనను కొడుగుమా శుద్ధం చేసే పాలింపుమా పాపంబు బ్రోవనను కొడుగుమా సర్వశతంబునిదనయా స్వరూపమే కుమారువే నీ చిత్తమే సిద్ధించు ప్రభో నిన్నే ప్రార్థింతో నా రక్షక నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థించు నా రక్షక సమౌగాయముల సతను నిత్యము నేను కృంగి ఉండా నిత్యమగాయముల సతను నిత్యము కృంగి అలసయుండా నిజమైన సర్వశక్తుండవే నీ శాతం బాటు నన్ను రక్షింపు ప్రేమాక్షక్తుండవే నీ శాతం బాటు నన్ను రక్షింపు సర్వశతంబునిదనయా స్వరూపమే కుమారువే
ఆత్మస్వరూపాన్ని సత్తమే అనుసంభోషల్లోయ పరమునా ఆత్మస్వరూపాన్ని సత్తమే అనుసంభోషల్లోయ పరమునా అధికంబుగా నన్ను ఆత్మతో ఆవరింపు మన రక్షక అధికంబుగా నన్ను ఆత్మతో ఆవరింపు మన రక్షక అందరూ నాలో క్రీస్తుని జోడా ఆత్మతో నింపుము నన్ను దేవా అందరూ నాలో క్రీస్తుని జోడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వశతం నీదేనయ్యా స్వరూపమే కుమారివే సరిపైనన్న మండినయ్యా హరియన పాత్రంజయోమయ్యా సరిపైనన్న మండినయ్యా హరియన పాత్రంజయోమయ్యా సర్వేశ్వరానరికండనో సర్వజనే సేవింతను సర్వేశ్వరానరికండనో సర్వజనే సేవింతను హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవానికి వందనములు స్తోత్రము నా ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ శ్రాంతి దినంలో మమ్మల్ని నిలబెట్టిన ప్రభా నీ సందులో నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడినందుకు నీకు వందనములు స్తోత్రములు. అవును ప్రభా, గత విశ్రాంతి నుంచి విశ్రాంతి వరకు నా ప్రభా మమ్మల్ని మా కుటుంబాలను మా సంఘాలను మా సంఘ కాపరి గారిని నా ప్రభా అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభా నీ దయలో నీ కృపలో నడిపించిన ప్రభా మరి విశ్రాంతి దినంలో నా తండ్రి మమ్మల్ని ఆచరించడానికి నువ్వు ఇచ్చిన ఆజ్ఞ నా ప్రభా మేము అతిక్రమించుకోకుండా నా ప్రభా నీ సన్నిధిలో నిలబడ్డానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నువ్వు ఇచ్చిన తండ్రి బట్టి నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఉదయకాల సమయంలో నా ప్రభా నేను ప్రార్థిస్తూ ఉన్నామయ్యా దేవానికి వందనములు స్తోత్రములు అయినా ప్రభా మాతో నా తండ్రి ఏసే మాట్లాడమని అడుగుచున్నాయ్యా దేవా నీ పాటల్లో మీరు ఉన్నారయ్యా నా ప్రభా దేవా నీ పాటల్లో నీ వాక్యంలో మీరు నడిపించండి అయ్యా దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. మా సంఘ కాపరి గారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఏసీ అనకు వందనములు ఈ ఆజ్ఞ మీరు నడిపించండి అయ్యా నా ప్రభా ప్రార్థించగలిగిన శక్తిని మాకు అనుగ్రహించండి దేవా నీకు వందనములు స్తోత్రములు ఎట్టి విధంగా ప్రార్థించాలో నా ప్రభా నీ కృపలో మమ్మల్ని నడిపించమని సహాయం దయచేయమని ప్రభా మా సంఘాన్ని దీవించండి ఆశీర్వదించండి అయ్యా. మా సంఘ పెద్దలైతే నా ప్రభా దేవా ఎంతగానో బలహీనంగా ఉన్నారు ఎవరిని ముట్టండి అయ్యా స్వస్థపరిచిన ప్రభా మా సంఘంలోని అవసరతలు అక్కర్లు తీర్చమని సహాయం దయచేయమని అడుగుచున్నాను అయ్యా దేవానికి వందనములు స్తోత్రములు అయ్యా. గొప్ప దేవుడు నా తండ్రి మా సంఘంలో నా తండ్రి ఇంకెవరైతే మరి రాలేనో తొందరగా నా తండ్రి తోడుకుని తీసుకురమ్మని అడుగుచున్నాను అయ్యా దేవానికి వందనములు. మా సంఘ అవసరతలు తీర్చండి మా సంఘాన్ని బలపరచండి అయ్యా. మా సంఘ కాపరి గారిని మరి నిలబడుచుకుండగా నా ప్రభా ఏ అయితే మాకు అవసరమో నా ప్రభా ఏసయ్యా నా తండ్రి మాకు బయలుపరచమన్న ప్రభా వినగల గ్రహించేవి వినగల మనసు మాకు గ్రహించి సహాయం దయచేయమని నీ చేతులకు అప్పగించుకుంటున్నా ప్రభా. ఈ కోడిక నాన్న తండ్రి ఆది నుంచి అంతవరకు నేను తండ్రి మీరే అధ్యక్షత వహించి నడిపించి సహాయం దయచేయమని నీ చేతులకు అప్పగించుకుంటూ సహాయం యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకొని ప్రార్థించుకుని వేదిక పొంది ఉన్నాం ప్రభువు. ఆమేన్. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను నీ దేవుడనైనా యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు
తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడైన నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొను. 6 దినములు నీవు కష్టపడి ఈ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైన నీ కుమార్తె నీ దాసుడైన నీ దాసి అయిన నీ పశువైన నీ ఇండ్లలోనున్న పరదేశి అయిన ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైన అతని దాసునైన అతని ఎద్దునైన అతని గాడిదనైన నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయమున మొదలుకొని సూర్యాస్తమున వరకు యెహోవా నామమును స్తుతి నందదు గదు. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడు యెహోవా పోలియున్న వాడేవాడు. ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంగతులు లేని దానిని ఇళ్లలో గాని కూలలో సంతోషింపుల గల తల్లి గాని చేయును. యెహోవాను స్తుతించుడి. కొద్ది వక్షం దేడిదించినగా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నిస్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకి చుట్టలో నీకు
అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, వీడువని కృపణాల్లో స్థాపించనే సియోనులో ఉన్న స్తుతుల సింహాసనమును, వీడువని కృపణాల్లో స్థాపించనే సియోనులో ఉన్న స్తుతుల సింహాసనమును. రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యెహోవా. స్తోత్రించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తుతులు నాయన. పరిశుద్ధుడా మీకు వందనాలు. మా స్తుతి ఆరాధనకు యోగ్యుడా, పాత్రుడా, సర్వాధికారి మీకు వందనాలు. గరుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా. నీ అత్యున్నతమైన సింహాసనమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా స్తుతుల ద్వారా సింహాసనమును మా మధ్యలో స్థాపించి ఉన్నావయ్యా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన. సర్వాధికారి మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా నీకు వందనాలు. ఆరాధనకు యోగ్యుడా నీకు వందనమయ్యా, వందనమయ్యా, వందనమయ్యా. మా స్తుతి ఆరాధన అంగీకరించండి అయ్యా. మా మధ్యకు దిగి రండి అయ్యా. మాతో మాట్లాడండి ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మౌనముగా ఆయన సన్నిధి కొరకు, శక్తి కలిగిన ఆయన సన్నిధి కొరకు, బాగు చెయ్యగలిగిన ఆయన బలమైన హస్తము కొరకు, ఆయన కుడి చేయి, ఆయన దక్షిణ హస్తము మన మధ్యకు దిగి వచ్చినట్లుగా, లేళ్లను ఈయన చేయగలిగిన ఆయన స్వరము మనకు వినబడినట్లుగా మౌనముగా వాక్యము కొరకు కనబెడదాం. వాక్యం అయ్యున్న దేవుడు మనతో మాట్లాడునట్లుగా
మౌనంగా ఉండి ప్రార్థనలో కనబెడదాం. ప్రార్థన. ప్రేమల మా ప్రియ పరలోక తండ్రి, యేసయ్య పరిశుద్ధ పాదాలకు ప్రభా లెక్కలే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని సజీలుగా ఉంచిన విధానం బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయా ఏమిచ్చిన ప్రభా మీరు మేము తీర్చుకోలేం, కానీ ప్రభా ఈ దినం స్థుతులకు గణపరచుటకు ప్రభా ఇటు భాగ్యాన్ని ప్రభా మాకు ఇచ్చినది నీకు వందనాలు, ఆయా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతవరకు ప్రభా పాటలలో ప్రభా ఆరాధనలో ప్రభా మాతో మీరు ఉన్నందుకు నీకు వందనాలు, ఆయా స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగోన తండ్రి వాక్యానికి వెళ్ళుచుండుకున్న తండ్రి యేసయ్య నీ సేవకులు మీరు మరుగుపరచండి దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఇంకా తెలియని మర్మాలు సత్యాలు లోతైన మర్మాలు మాకు చెప్పడానికి ప్రభా సముచితమైన జ్ఞానంతో మీరు నింపండి ప్రభా. అయా ఇడంతా ఆత్మశక్తితో మా సేవకులను ఎత్తిపట్టమని అడుగుచున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. మాకు ఏ ఆహారం అయితే అవసరమై ఉన్నదో ప్రభా నీ దాసుల ద్వారా మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. అయా మాకు ఎనగల చెవులు గ్రహించే మనసును మీకు అనుగ్రహించండి ప్రభా. అయా వాక్యంలో నిలబడి వాక్యాన్ని ద్వారా నడుచుకునే మనసును మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా ఇదిగున తండ్రి వచ్చిన బిడ్డలందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్య ఇదిగున తండ్రి వచ్చిన మాతో ప్రభా యేసయ్య ఏ వాక్యం అయితే మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, మీ సావకులు మీరు ఎత్తుపట్టి ప్రభా మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా. మా సావకులు మీరు ఇంకా జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం బలం శక్తిని దయచేయండి ప్రభా. అయా సక్కని స్వరంతో మీరు మాట్లాడడానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్య ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే ఒట్టిగా వచ్చిన మమ్మల్ని ప్రభా యేసయ్య మీరు దీవించి ఆశ్రదించమని ప్రభు ఈ చిన్ని ప్రాణిపాసంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ విశ్రాంతి దిన ప్రభు దిన ఆశీస్సులు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. గడిచిన వారం నుండి మనము పరలోక పౌరస్థితిని గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ వారం కూడా దేవుని యొక్క సహాయంతో దేవుని యొక్క వాక్యమును మనం ఇంకా నేర్చుకుందాం. దేవుడు మనల్ని ఆ పరలోక రాజ్యము కొరకు సిద్ధపరచునుగాక. పరలోక రాజ్యము కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. బిడ్డలారా, ఈ పరలోక పౌరస్థితి కొరకు మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము, సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. మరి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మూలపాఠంగా కలిగి మనము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నదని అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ, ఆనాడు ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వము? రోమా ప్రభుత్వం. యేసు ప్రభు వారిని సిలువ వేసినది ఏ ప్రభుత్వం? రోమా ప్రభుత్వం. అటు తర్వాత యేసు ప్రభు వారి తర్వాత అప్పటికే రోమా ప్రభుత్వం పరిపాలిస్తూ ఉన్నది కనుక రోమా ప్రభుత్వం యొక్క ఆ ఘనత లేకపోతే గొప్పతనం ప్రపంచమంతటా కూడా వ్యాపిస్తూ ఉన్నది. అందుకే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఒక సామెత, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటే అన్ని దారులు ఎక్కడికి వెళ్తాయంట? రోమ్కే వెళ్తాయంట. అంటే అదొక రాజధాని, ఒక గొప్ప పట్టణం, గొప్ప సామ్రాజ్యం, గొప్ప రాజులు. రోమా సామ్రాజ్యము ఇనుముతో పోల్చబడింది. దానియేలు గ్రంథములో చూస్తే గనుక దానియేలుకు వచ్చిన కలలో ఇనుముతో పోల్చబడింది రోమా సామ్రాజ్యం. ఇనుము ఏమండి గట్టిదనానికి, బరువుకి గుర్తు. ఇనుము దేనికి గుర్తండి? గట్టిదనానికి, బలానికి, బరువుకి గుర్తు అనమాట.
రోమా సామ్రాజ్యం కూడా ప్రజలందరి మీద బరువుగా ఉండేది. అంటే చాలా కఠినమైన ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, కఠినమైన రూల్స్. అందుకే యేసుప్రభు వారికి కూడా ఎంతో కఠినమైన మరణ శిక్షను వాళ్ళు విధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో యూదులు, రోమేయులు వాళ్ళు అమలుపరిచే శిక్షలు కూడా చాలా కఠినమైనవి, చాలా భయం గొలిపేవన్నమాట. రోమ ప్రభుత్వానికి అందరూ భయపడేవారు. ఎవరైతే రోమా పౌరసత్వాన్ని పొందుకుంటారో వాళ్ళు ఏదైనా ఒక నేరాన్ని చేసినా, ఏదైనా పొరపాటు చేసినా వాళ్ళకి ఒక ప్రత్యేకమైన సదుపాయాలు లేకపోతే ఏమైనా ఉండేవేమో. అందుకనే ఏ శిక్ష పడినా ఈజీగా తప్పించుకునే అవకాశం ఉండేదేమో. అందరూ కూడా రోమా ప్రభుత్వం యొక్క పౌరసత్వాన్ని పొందడానికి ఇష్టపడేవారు. దానికి ఏదైనా డబ్బు కట్టాలంటే కట్టి మరి రోమా పౌరసత్వాన్ని పొందేవారు. ఎందుకనంటే వారికి ఉన్న ప్రత్యేకతలు వేరు, వారికి ఉన్న సదుపాయాలు వేరు. ఇప్పటికీ ఎమ్మెల్యేలో, ఎంపీలో ఎవరైనా జైల్లో పెట్టబడితే మామూలు ఖైదీల కంటే వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలు, ప్రత్యేకమైన గది, టాయిలెట్, భోజనము, లేకపోతే ఇంటి దగ్గర నుంచి భార్య వండి తేవటం. మామూలు ఖైదీలకి ఒప్పుకోరు అటువంటివి. నాకు స్పెషల్ గది కావాలంటే ఒప్పుకోరు. స్పెషల్ భోజనం మా ఆవిడ నా భార్య నాకు మా ఇంటి దగ్గర నుంచి వండి పట్టుకొస్తుందంటే ఒప్పుకోరు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే, ఎందుకంటే వాళ్ళు అధికారులు అయి ఉన్నారు కనుక. అలాగే రోమా ప్రభుత్వములో ఉన్న, రోమా పౌరసత్వములో ఉన్న వారికి కూడా ప్రత్యేకమైన సదుపాయాలు ఉండేవేమో. ఒకవేళ జైల్లో పెట్టబడిన, ఒకవేళ ఏదైనా నేరాన్ని చేసినా సరే వాళ్ళు తప్పించుకునే అవకాశాలు ఉండేవేమో. అందుకనే చాలామంది కూడా ఈ రోమా పౌరసత్వాన్ని పొందడానికి వాళ్ళు ఏం చేసేవారండి, ఇష్టపడేవారు. డబ్బులు పెట్టి కొనుక్కునేవారు. వారికి డబ్బు కావాలి, వీళ్ళకేమో పౌరసత్వం కావాలి. పౌరసత్వం అంటే చెప్పాను కదా, ఆ దేశపు ఐడెంటిటీ. ఇప్పుడు మనకి ఆధార్ కార్డు ఎలాగో అలాగే అనమాట. మన ఆధార్ కార్డులు, మన పౌరసత్వాలు ఉంటాయి. బతికిన వాళ్ళకు ఉండట్లేదు ఆధార్ కార్డులు, చచ్చిపోయిన వాళ్ళకు ఉంటున్నాయి ఆధార్ కార్డులు. బతుకున్న వాళ్ళకు ఉండట్లేదు రేషన్ కార్డులు కదా, చచ్చిపోయిన వాళ్ళకి రేషన్ కార్డులు ఉంటున్నాయి. బతుకున్న వాళ్ళకి ఇవ్వట్లేదు పెన్షన్, అండ్ చచ్చిపోయిన వాళ్ళ పేర్లు ఉంటున్నాయి పెన్షన్ లిస్టులో, బతుకున్న వాళ్ళ పేర్లు ఉండట్లేదు. ఎన్నో అవకతవకలు ఈ రాజ్య పౌరసత్వాలలో, లోక పౌరసత్వాలలో ఉన్నది. కాబట్టి డబ్బు పెడితే చాలు, ఉన్నవాడు ధనవంతుడిని లేనివాడిగా లిస్టులో పెట్టి, స్థలాలు ఉన్నవాడు స్థలాలు లేనట్టుగా, ఇల్లు ఉన్నవాడు ఇల్లు లేనట్టుగా, కారు ఉన్నవాడు కారు లేనట్టుగా, అన్నీ ఉన్నవాడు ఏమీ లేనట్టుగా ఏమండి రాయించుకుని, చేయించుకుని, పలుకుబడి ఉపయోగించుకుని పేదవారికి వచ్చేవన్నీ కూడా ధనవంతుడు పొందొచ్చు. ఇలాగా ఈ లోకంలో ఎన్నో అవకతవకలు ఉంటాయి. ఆనాడు రోమా పౌరసత్వంలో కూడా ఏం చేసేవారు, ఎవడైనా డబ్బు కడితే ఆ పౌరసత్వాన్ని ఇచ్చేసేవారు. ఏదైనా నేరం చేసినా అండ్ ఏదైనా పొరపాటు చేసినా వాడికి శిక్ష పడే అవకాశము తక్కువ. అందుకనే ఆ రోమా ప్రభుత్వం ఇచ్చే ఆ పౌరసత్వం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. మరి ఇటువంటి ప్రభావం అసలు పొందితే రోమా పౌరసత్వాన్ని పొందాలి, పుడితే రోమా రాజ్యంలో పుట్టాలి, రోమా దేశంలో పుట్టాలి అనే ఆలోచన ఉంటూ ఉండేది. పుడితే ఆ దేశంలో పుట్టాలన్నట్టుగా అటువంటి మైండ్ సెట్ కలిగిన ఆ ప్రజలకి, ఆ దేశస్తులకి, ఆ సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే పౌలు, అరే బాబు, మనం ప్రాకులాడవలసినది రోమా పౌరసత్వం కొరకు కాదు, పరలోక రాజ్య పౌరసత్వం కొరకు. అక్కడేదో ప్రత్యేకతలు పొందాలని కాదు. మీరు ఇంత కష్టపడుతున్నారు, మీరు ఇంత ఆలోచన చేస్తున్నారు, మీ సొమ్మును, మీ యొక్క ఆదాయాన్ని వెచ్చించి ఆ రోమా రాజ్యంలో పౌరసత్వాన్ని పొందడానికి మీరు ఆలోచన కలిగి ఉన్నారు. కానీ మన ఆలోచన ఎక్కడ ఉండాలయ్యా అంటే పరలోకం మీద ఉండాలి అన్నప్పుడు ఆ ప్రజలకు తెలియచేశాడు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రిక ద్వారా. అందుకనే ఒక చోట అంటాడు కదా,
అపోస్తుల కార్యములు 22:28లో, అపోస్తుల కార్యములు 22:28లో ఒక మాట అక్కడ చూద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు దగ్గర పెట్టుకుని చక్కగా యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కూడా ఈ మాటలు చూడండి. 22వ అధ్యాయము అమ్మా 26 నుంచి చదివితే, శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమీయుడు సుమి అనను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి, నీవు రోమీయుడువా? అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వము సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడునెను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఆ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఆయన్ని హింసించాలని, లేక బాధ పెట్టాలని, లేకపోతే తీర్పుకు గురి చేయాలని చూసినప్పుడు పౌలు గారు రోమీయుడని తెలిసింది. ఆ శతాధిపతికి, నువ్వు రోమీయుడువా అని అడిగితే, అవును నేను రోమీయుడిని అని చెప్పినప్పుడు అక్కడ సహస్రాధిపతి చెప్తున్నాడు ఏమని అంటే, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వాన్ని నేను సంపాదించుకున్నాను. ఆ సహస్రాధిపతి, ఆ అధికారి అక్కడ వాడు కాదు, ఆ దేశపు వాడు కాదు, అక్కడ పుట్టినవాడు కాదు. కానీ ఎలాగ సంపాదించుకున్నాడంట ఆ పౌరసత్వాన్ని? బహుద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వాన్ని, రోమా పౌరసత్వాన్ని నేను సంపాదించుకున్నాను అంటున్నాడు. అంటే డబ్బులు ఇచ్చి సంపాదించుకున్నాడు అనమాట ఆ పౌరసత్వాన్ని, ఆ అధికారాన్ని. చాలామంది ఇప్పటికీ కూడా ఏమండి, ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏమండి ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏం చేస్తున్నారు? అధికారాన్ని కొనుక్కుంటున్నారు, డబ్బులు పంచిపెట్టి కదా. ఓటుకి కోట్లు ఇచ్చి, ఎన్ని కోట్లో ఇదివరకు ఏమీ అలా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండేది కాదు. మనిషిని బట్టి, మనిషి విలువను బట్టి ఓట్లు వేసేవారు. ఎవరికి ఒక పైసా ఇవ్వాల్సిన అవసరమే ఉండేది కాదు. ఈరోజు ఇచ్చుకుంటేనే ఓట్లు వేసేటట్లుగా, ఇస్తేనే ఓటేస్తారేమో అన్నట్టుగా విలువలు పోయాయి కదా. ఇచ్చుకునే వాళ్ళకి విలువ లేదు, ఇచ్చేవాడికి కూడా విలువ లేదు. వాడికి స్వతహాగా మంచితనము విలువ లేదు కాబట్టి ఏమండి కొనుక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కదా. అధికారాన్ని కొనుక్కుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సీట్లు, ఈ అధికారాన్ని కొనుక్కుంటున్నారు. ఆనాడు ఏమంటే పౌరసత్వాన్ని కూడా ఆ సహస్రాధిపతి ఏం చేశాడు? కొనుక్కున్నాడు. కానీ పౌలు అంటున్నాడు, నువ్వైతే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు, కానీ నేను పుట్టుకతోనే రోమీయుడిని, నేను పుట్టడమే రోమీయుడిగా పుట్టాను అంటూ ఉన్నాడు. కాబట్టి ఆ రోమన్ చరిత్రలో ఉన్న పరిస్థితి ఏమిటాయా అంటే, ఆ పౌరసత్వం ద్వారా దాని వలన కలిగే ప్రయోజనాలను కొనుక్కోవటం జరిగేదన్నమాట. ఆ పౌరసత్వంతో పాటు వచ్చే ఆ యొక్క ప్రత్యేకతలు లేకపోతే ఆ సదుపాయాలు కొనుక్కోవటం అనే పరిస్థితి ఆనాడు ఉన్నది. కాబట్టి ఎవరైతే స్థితి కలిగి ఉంటారో, ఎవరైతే స్తోమత ఉంటుందో, ఎవరికైతే శక్తి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఏం చేసేవారయ్యా అంటే ఈ పౌరసత్వాన్ని కొనుక్కునేవారు. అలా కొనుక్కున్న వాళ్ళలో ఇతను ఒక్కడనమాట. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమని అని అంటే, మనము పరలోక రాజ్య వారసత్వాన్ని పొందడానికి దాన్ని ఇప్పుడు ఈ లోకంలో ఉన్న పౌరసత్వాన్ని అధికారులు వాళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ
యేసు ప్రభు వారు మనకి పౌరసత్వాన్ని ఆల్రెడీ కొని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనకు ఆ స్తోమత లేదు. పరలోక రాజ్య పౌరసత్వాన్ని కొనుక్కునేంత స్తోమత శక్తి మనకు లేదు. పరలోక రాజ్య వారసత్వం, పౌరసత్వం అని అంటే దేవునితో ఉండటం, ప్రభువుతో ఉండటం. అక్కడికి మనము ఎలా వెళ్ళగలం? ప్రభుతో ఎలాగ ఉండగలం? పరలోక రాజ్యములో ఎలా ఉండగలం? అది మన స్థితికి మించినది కదా. మనం కొనుక్కోలేం, మనం సంపాదించుకోలేం. మనం ఏమెట్టి కూడా ఆ పరలోక రాజ్యాన్ని మనము ఆ వారసత్వాన్ని తెచ్చుకోలేం. కానీ యేసు ప్రభు వారు మనకది కలుగజేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ పరలోక రాజ్య పౌరసత్వాన్ని యేసు ప్రభు వారు ఆయన సిలువలో రక్తము కార్చి వెల చెల్లించి, క్రయధనము చెల్లించి, మనము చెల్లించలేని ఒక గొప్ప విలువను ఆయన అక్కడ కట్టాడు. తండ్రి అయిన దేవునికి కట్టాడు. అమ్మబడిన వారు దాస్యత్వంలోకి వెళ్ళిపోయాం. మనం పాపం చేయడం ద్వారా, మన ఆది తల్లిదండ్రులు పాపం చేయడం ద్వారా, దేవుని మార్గంలో నుండి తప్పిపోవడం ద్వారా ఏమయ్యాము? దాస్యత్వంలోకి వెళ్ళాం. పరలోక మహిమను, ఆ వారసత్వాన్ని, ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని పోగొట్టేసుకున్నాం. మరలా ఏం చేశాడయ్యా అని అంటే, ఏదైనా నేరాన్ని చేస్తే గనక దేశానికి, దేశ చట్టాలకు వ్యతిరేకమైన పని ఏదైనా, నేరం ఏదైనా చేస్తే ఆ దేశస్థుడు ఆ దేశ వారసత్వాన్ని, పౌరసత్వాన్ని పోగొట్టేసుకుంటాడు. దేశానికి వ్యతిరేకమైన, చట్టానికి వ్యతిరేకమైన సంఘ విద్రోహ శక్తులతో కానీ, లేకపోతే ఉగ్రవాదులతో, తీవ్రవాదులతో కలిసి ఏదైనా విరోధమైన పని దేశానికి వ్యతిరేకంగా చేస్తే ఆ దేశంలో ఉండడానికి మనం అర్హులము కాదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మన దేశానికి వ్యతిరేకంగా పని చేయాలనుకున్న వాళ్ళు, ఉగ్రవాదులతో కలిసే వాళ్ళు ఈ దేశంలో ఉండరు, పరాయి దేశాల్లో ఉంటారు. అండ్ మన భారతదేశం మీద ఎవరైనా తీవ్రవాదులు గనక మన దేశంలో వాళ్ళే, మన దేశస్తులే మన దేశం మీద దాడి చేయాలనుకుంటే, మనకు శత్రు దేశాలు ఏం చేస్తాయంటే మన మీద దాడి చేసే వాళ్ళకి పౌరసత్వాన్ని ఇచ్చి, అక్కడ అన్ని సదుపాయాలు, సెక్యూరిటీ, అసలు వాడు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా వారికి ఆహారం సమృద్ధిగా ఇచ్చి, వాడిని పోషించి, మా శత్రు దేశం మీద నువ్వు ఫైట్ చేయాలనుకుంటున్నావు కనుక నీకు కావలసిన సెక్యూరిటీ ఇస్తామని మన దేశం మీద ఎవరైతే వ్యతిరేకమైనవన్నీ చేస్తారో వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తుందన్నమాట. పరాయి దేశాలు, ఏ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, మన ఇండియా మీదకి ఎవరైతే ఉగ్రవాదులను ఉసుగొలుపుతారో వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు మన దేశంలో ఉండడానికి వాళ్ళకి ఇక ఛాన్స్ ఉండదు అన్నమాట. అలాగే ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారో, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకి సాతానుగాడు ఏం చేస్తాడట? సాతానుగాడు ఏం చేస్తాడంటే, సెక్యూరిటీ కలిగిస్తాడు దేవుని మీద యుద్ధం చేయడానికి. లేకపోతే దేవునికి వ్యతిరేకమైన, దేవుని రాజ్యానికి వ్యతిరేకమైన పనులు చేసే వాళ్ళకి సెక్యూరిటీ ఎవరండి? సాతానుగాడే సెక్యూరిటీ. సాతానుగాడు దాస్తూ ఉంటాడనమాట. సాతానుగాడు దాస్తూ ఉంటాడు. దేవుని సంఘానికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సేవకునికి, దేవుని యొక్క విశ్వాసకి వ్యతిరేకంగా ఎవరైతే కార్యక్రమాలు చేయటం మొదలు పెడతారో సాతానుగాడు వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ ఉంటాడన్నమాట. సాతాను కార్యాలు వారిలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే, సంఘ వ్యతిరేకమైన, వాక్య వ్యతిరేకమైన, విశ్వాస వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటే గనుక మనం దేవుని యొక్క పరలోక రాజ్య వారసత్వాన్ని, పౌరసత్వాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు. ఈ లోకములో బ్రతుకుతున్న మనము పరలోక రాజ్యం యొక్క
స్థితిగతులను, లేకపోతే ఆ వారసత్వాన్ని, ఆ పౌరసత్వాన్ని, లేకపోతే ఆ గొప్పతనాన్ని మనం ఇక్కడ ప్రచురం చేయవలసిన వారమై ఉన్నాం, ప్రచారం చేయవలసిన వారమై ఉన్నాం, చెప్పవలసిన వారమై ఉన్నాము, గుర్తెరగవలసిన వారమై ఉన్నాము. భారతదేశస్తుడిగా, భారతదేశ పౌరునిగా ఉన్నందుకు మనకు కొన్ని సదుపాయాలు ఉంటాయి. ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, ఓటర్ కార్డు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి మనకి. అలాగే పరలోక రాజ్య పౌరునిగా మనం ఉంటే కనుక ఆ నిత్య జీవము, ఆ పరలోక రాజ్య పౌరసత్వము మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఇగో ఈ లోకంలో ఏదైనా వేరే దేశపు పౌరసత్వం కావాలి అని అంటే వాళ్ళు ద్రవ్యం ఇచ్చి కొనుక్కుంటున్నారు. కానీ మనకి మాత్రం పరలోక రాజ్య పౌరసత్వం కావాలంటే మనమేమీ కొనవలసిన అవసరం లేదు. ఆల్రెడీ యేసు ప్రభు వెల చెల్లించాడు, కొనేశాడు, తన రక్తాన్ని కార్చి కొనేశాడు. ఇప్పుడు మనం దాన్ని ఫ్రీగా చేతిలోకి తీసుకోవటమే, పొందుకోవటమే, అనుభవించటమే. దేవునికి స్తోత్రం. యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. పరలోక రాజ్య పౌరసత్వం మనం పొందుకోలేనిది, సాధించలేనిది, మన వల్ల కానిది. అమ్మా, నువ్వు అమెరికా పౌరసత్వాన్ని కొనుక్కోగలవా? నీకు ఆ స్థామత ఉందా? అలా పాస్పోర్టే లేదు, మనకి చేయించుకోవాలని ఆలోచనే లేదు. అసలు మనం అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్తామండి? అసలు మినిమించుల పాటు దాటను నేను. మహా అయితే పెట్టల వ్యాపారం అంతే, ఇంకా వేరే దాటే పరిస్థితి నాకు లేదు. అండ్ మీరు పాస్పోర్ట్ ఉందా? నాకు పాస్పోర్ట్ ఎందుకండి? ఏ దేశము వెళ్ళం, ఎక్కడెక్కడే తిరిగే వాళ్ళమి. పొరుగు దేశాలు వెళ్ళేంత పరిస్థితి మనకి పాస్పోర్టే లేదు, ఇంకా పౌరసత్వం ఎలాగొస్తుంది? మనకు అవసరం లేదు. కానీ ఒకటి అవసరం ఉంది, పరలోక రాజ్య పౌరసత్వం మనకు కావాలి. అక్కడ పాస్పోర్ట్ కావాలి, అక్కడ వీసా కావాలి. మనం విదేశాలు వెళ్ళకపోవచ్చేమో కానీ పరలోకం మాత్రం వెళ్ళాలి. ఆలోచన మనకున్నది. అక్కడికి వెళ్ళడానికి ఏ ప్రయత్నం చేయాలో. నేను బ్యాంకులోకి వెళ్తే అడుగుతున్నాడు, మా అబ్బాయిని నేను అమెరికా పంపించాలనుకుంటున్నానండి, ఏమండి మరి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారా? మాకు స్థలం ఉన్నది, స్థలం ఉందండి, పెంకుటిల్లు ఉందండి, పెద్ద ఇల్లు ఉందండి, లోన్ ఇస్తారంటే పొలాల మీద, స్థలాల మీద లోను ఇవ్వమండి అంటున్నాడు. ఎంత అవుతుంది? ఒక 20 లక్షల వరకు అవ్వచ్చేమో. అమెరికా వెళ్ళాలి, అక్కడ గ్రీన్ కార్డు కావాలి, అక్కడ పాస్పోర్ట్ కావాలి, అక్కడ వీసా కావాలి, అక్కడ స్టూడెంట్ వీసా కావాలి. మా అబ్బాయి అమెరికా వెళ్తాడు, లోన్ ఇస్తారా అని అడుగుతున్నాడు. ఎన్ని షూరిటీలు ఇచ్చినా, స్థలం ఉన్నదని చెప్పినా సరే ఇవ్వము, లోన్ ఇవ్వమన్నారు. మన చర్చి విశ్వాస తమ్ముడు వెళ్ళి ఇంటి స్థలం మీద లోన్ ఇవ్వండి అంటే ఇంటి స్థలం మీద లోన్ ఇవ్వమన్నారు. దేని మీద ఇస్తారంట? గేదెల మీద ఇస్తారంట. గేదెల మీద లోన్ ఇస్తారట, కానీ ఇంటి స్థలం ఉన్నది లోన్ ఇవ్వండి అంటే ఇవ్వమన్నారు. అయితే 4 గేదెలు కొనుక్కోతాముడు. ఇంటి స్థలం ఉన్న లోన్ ఇవ్వని అన్నారు కనుక 4 గేదెలు కొనుక్కుంటే నీకు లోన్ ఇస్తారు. గేదెల మీద లోన్ ఇస్తారంట. గేదెలు ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో. అంటే ప్రతిరోజు ఆదాయం వస్తుంది కదా, ప్రతిరోజు ఆదాయం వస్తుంది. అందువల్ల ప్రతిరోజు ఆదాయం వచ్చే దాని మీదే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. గేదెకైనా విలువ ఉంది కదా. ఆ మనిషి నన్ను చూసి లోన్ ఇవ్వండి అంటే ఎవరంట? నువ్వెవరో, నీకేముందని అడుగుతున్నారు. నాకు గేదెలు ఉన్నాయంటే లోన్ ఇస్తానన్నాడు. ఈ లోకంలో మనిషి ఇవన్నీ కొనుక్కోవాలి, సంపాదించుకోవాలి. కానీ పరలోకమందున్న ఆ వారసత్వం, పౌరసత్వం నీకు ప్రభువు ఈజీగా ఇచ్చాడు. కానీ చాలామంది దానిని పోగొట్టేసుకుంటున్నారు. అసలు పరలోకం అనేదే లేదు. నాకు ఈ లోకమే, ఇంకెప్పుడు ఈ లోకంలో తిరుగులాటే, ఈ లోకంలో ఏమండి తిరుగులాటే, ఈ లోకంలో తొందరలే, ఈ లోకంలో కంగారులే, పనికి వెళ్ళాలి, సంపాదించాలి. ఈ లోకంలో సంపాదన మీదే ఆలోచన ఉన్నది తప్పితే పరలోకం మీద చాలామందికి ఆలోచనే లేదు. ఆ పౌరసత్వం ఉన్నది, అది సంపాదించుకోవాలి, అక్కడ పదవి సంపాదించుకోవాలనే ఆలోచనే లేదు. దయచేసి గమనించాలి ప్రియ దైవ జనాంగమా, ప్రియ దేవుని సంగమా.
మనం పరలోక రాజ్యంలో ఉండాలి. అక్కడ చిన్న స్థానాన్నైనా సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అధికారం పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే పరలోకంలో ఒక మూల, ఒక చోటైనా సంపాదించుకోవాలనే ఆలోచన ఎవరు చేయట్లేదు. పైగా అది యేసు ప్రభు ద్వారా నీకు ఉచితంగా వస్తూ ఉన్నది, దాన్ని సంపాదించుకునే ఆలోచన ఉండట్లేదు. ఈ లోకంలో తిరుగులాటే, ఈ లోకంలో ప్రాకులాటే. అసలు పరలోక రాజ్యం ఉన్నదని, ప్రభువు ఉన్నాడని, ఆయన సన్నిధికి వెళ్ళాలని, వాక్యం వినాలని, బాగుపడాలని, సిద్ధపడాలని మర్చిపోతూ ఉన్నారు. ప్రార్థన గుర్తుండటం లేదు, కానీ పని మాత్రం పని మాత్రం చాలా బాగా గుర్తుంటుంది. 2 రోజులు పని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు, కానీ ఒక్క పూట ప్రార్థన కోసం ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. దేవునికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ప్రొద్దుట ఈ కొంచెం నెల ఊడి చేయాలి, మధ్యాహ్నం ఆ ఎకరం ఊడి చేయాలి, కానీ మొత్తం ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకరాలు అన్నీ తీసుకున్నారో అన్నీ విత్తనం ఎప్పుడు దమ్ము ఎప్పుడు చేయాలో, విత్తనం ఎప్పుడు వేయాలో, ఏమండి నారుమడి ఎప్పుడు నాటాలో, తేవండి ఆ ఊడిపోయి ఎప్పుడు ఊడవాలో, ఆకుతీత ఎప్పుడు తీయాలో, అసలు మొత్తం అన్ని ఎకరాలు, అన్ని పొలాలు చక్కగా ప్లాన్ చేసుకుని పని ప్లాన్ చేసుకుంటున్నారు. ఏమాత్రం కల లేకుండా ఇది అయిపోయినా అది, అది అయిపోయినా ఇది, ఎకరాలు ఊడి చేస్తున్నారు, కానీ అసలు ప్రార్థనకి చిన్న సమయాన్ని కేటాయించలేకపోతున్నారు అండి. ప్రొద్దుట ఇక్కడ ప్రార్థన, మధ్యాహ్నం అక్కడ ప్రార్థన, సాయంకాలం అక్కడ ప్రార్థన, చాలులే ఒక ప్రార్థన చాలులే బాబా. 3 చోట్ల ప్రార్థనకా? ఇంటి పక్కన జరిగే, ఊర్లో జరిగే, సొంత సంఘంలో జరిగే ప్రార్థనకు వస్తే గొప్పే, ఇంకెక్కడికో ప్రార్థనకి ఎక్కడ రాము. ప్లానింగ్ లేదు, పనికి ప్లానింగ్ ఉన్నది, తిండికి ప్లానింగ్ ఉంది. ప్రొద్దుట ఏం టిఫిన్, మధ్యాహ్నం ఏం కూర, సాయంకాలం ఏం కూర రెడీగా ఉంది మీకు. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని బాక్సులు పెట్టుకుని వచ్చేసారు మీరు. సాయంకాలం కోసే పని కూడా లేకుండా నూనెలో వేసి వేపేయటం అంతే. ఎంత ఈజీయో మనకి. ఆల్రెడీ కడిగేసి ఉప్పు కారం జల్లేసి చక్కగా పడతాయి కదా అండి. ఉప్పు కారం పట్టి మంచి బాగుంటాయి, టేస్ట్ బాగా వస్తుంది. నిమ్మకాయ, ఉప్పు, పెరుగు అన్నీ చక్కగా కలిపేసి రెడీగా ఉంచుకుని వచ్చారు. ఎంత సిద్ధపాటు, ఎంత ప్రీ ప్లాన్డ్ అండి. కానీ ప్రార్థనకి ప్లాన్ ఉందా? అసలు ప్రార్థన అనే గుర్తులేదు చాలామందికి, ఆరాధన అనే గుర్తులేదు, ఇది పరిశుద్ధ దినం అనే ఆలోచనే లేదు. ప్రభు కోసం కేటాయించవలసిన 1 గంట, 2 గంటలు, 3 గంటల సమయాన్ని కూడా వదిలేంత ఖాళీ లేకపోయిందండి. దేవుని సమయాన్ని దొంగిలించట్లేదా? పరిశుద్ధ దినముగా పాటించాలని ప్రభు మొత్తుకుంటే, చెప్పుకుంటే అసలు కనీసం ఎవరైనా కేర్ చేస్తున్నారా? కనీసం పట్టించుకుంటున్నారా? దేవునిది దేవునికి ఇవ్వాలని ఆలోచన ఉన్నదా అసలు? దయచేసి గమనించండి. ప్రియ దైవ జనాంగమా, దేవుని సమయాన్ని దొంగిలించేసి ఏం బాగుపడతామండి? ఏం బాగుపడతాం? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా ఇంత ఆయుష్ నీకు ఇచ్చాడా? ఆ బలం దేవుడిచ్చినదా? ఆ ఆయుష్ దేవుడిచ్చినదా? ఆ ఆరోగ్యము దేవుడిచ్చినదా? కనీసం దేవునికి 1 గంట ఇవ్వలేవా? ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో కుదురుగా గడపలేవా? ఒళ్ళొంచి పొలంలో ఎంతో పని చేస్తారా? ఎంతో ప్రయాణం చేస్తారా? అసలు అలుపు సలుపే రాదా? మరి పరలోక రాజ్యాన్ని నువ్వు ఎలా పొందుకుంటావు? ఆ పౌరసత్వాన్ని ఎలా పొందుకుంటావు? ఈ లోకంలో ఉండిపోవటమేనా? అన్యుడు అలాగే బ్రతుకుతున్నాడు కదా, బాప్తిసం పొందనివాడు అలాగే బ్రతుకుతున్నాడు కదా. పొందిన నీవు, తెలిసిన నీవు, ప్రభువుని ఎరిగిన నీవు, ప్రభువు ఏం చేశాడో ఎరిగిన నీవు కూడా అలాగే బ్రతికితే ఏమంటే తేడా ఏముందండి? తేడా ఏముంది? కానీ గమనించండి, పరలోక రాజ్యం పొందడానికి, ఆ పౌరసత్వాన్ని పొందడానికి ఎంత ప్రయాసపడుతున్నాం, ఏ ఆలోచన కలిగి ఉన్నాం. ఆ శతాధిపతి, సహస్రాధిపతి రోమా పౌరసత్వాన్ని వెల చెల్లించి ఎంతో ఖరీదు పెట్టి కనుక్కున్నాడు.
దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఈ పరలోకానికి దూరంగా ఉన్నాం, దూరస్తులుగా ఉన్నాం. ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా సమీపస్తులమయ్యాం, పరలోక రాజ్యానికి దగ్గరగా ఉన్నాం. అందుకంటాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. అమ్మా, అయ్యలారా, అన్నలారా, ఒక మాట వినండి. యేసు ప్రభు నీ కోసం రాకమునుపు, ఆయన చనిపోకముందు, ఆయన ప్రాణం పెట్టకముందు మన పరిస్థితి ఏంటో తెలుసా? ఆ కాలమందు యేసుక్రీస్తు రాకముందు, ఆయన మరణించకముందు మనం ఇశ్రాయేలీలతో సహపౌరులము కాము. మనకి ఎటువంటి వాగ్దానాలు లేవు, మనకి నిబంధనలు లేవు, మనకి వాక్యము లేదు. మనం అన్యజనులం, పరజనులం. ప్రభువు మనకు తెలియదు, వాక్యం మనకు తెలియదు, పరిశుద్ధత మనకు లేదు, మహిమ మనకు లేదు. అటువంటి స్థితిలో ఉండగా యేసు ప్రభు మన కొరకు ప్రాణం అర్పించడం ద్వారా, మన కొరకు చనిపోవటం ద్వారా ఆ ఇశ్రాయేలీయులతో సహపౌరులమయ్యాము. పరదేశులమైన మనము సహపౌరులమయ్యాం. దేవునికి స్తోత్రం. వాగ్దానాలు లేని మనము వాగ్దానాలు పొందుకున్నాం, నిబంధన వాక్యాలు లేని మనము నిబంధనలు పొందుకున్నాం. పరజనులుగా ఉన్న మనము పరలోక రాజ్య పౌరులమయ్యాం. నిరీక్షణ లేని మనము నిరీక్షణ గలవారమై. దేవునికి స్తోత్రం. ఎటువంటి వారు? నిరీక్షణ లేదు మనకి. చస్తే బ్రతుకుతాము, పరలోకం ఉంటుంది, చనిపోయినా కానీ తిరిగి దేవుడు లేపుతాడు అనే నిరీక్షణ లేదు మనకి. ఏ నిరీక్షణ లేదు. శ్రమలో నిరీక్షణ లేదు, బాధలో నిరీక్షణ లేదు. నా బాధలు దేవుడు తీస్తాడనే నిరీక్షణ యేసు ప్రభు రాకముందు లేదు. యేసు ప్రభు ద్వారా ఏమండి, తండ్రి అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలులకు ఏ భాగ్యమైతే ఇచ్చి ఉన్నాడో మనము ఆ భాగ్యాన్ని, ఆ సంతోషాన్ని, ఆ సౌభాగ్యాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ ఆనందాన్ని మనం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు మనం ఎటువంటి వారమై ఉన్నామండి? దేవుణ్ణి కలిగిన వారముగా ఉన్నాము. యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవాను దేవుడిగా కలిగిన వాళ్ళు ఎటువంటి వారట? ధన్యులట. మనకి దేవుడు ఇంతకుముందు లేడు, దేవుణ్ణి కలిగిన వారంగా లేము. ఎవరెవరినో పూజించాం. చీపురమ్మని, తలుపులమ్మని, గంగాలమ్మని, గొంతాలమ్మని, ఇలాగ ఎంతోమంది అమ్మల్ని పూజించాం. సరైన దేవుడు లేడు మనకి. నిజమైన దేవుడు ఎరిగిన వారము కాను. మన తాత ముత్తాతల ముందు తరాలు రాళ్ళని, రప్పలని పూజించిన వాళ్ళు, చెట్లని, పుట్టల్ని ఆరాధించిన వాళ్ళు నిజమైన దేవుణ్ణి ఎరిగిన వారు కాదు. కానీ ఇప్పుడు నిజమైన రక్షకుడు, ప్రాణము పెట్టిన రక్షకుని మనం ఎరిగి ఉన్నాం. పరలోక రాజ్యానికి మనము పౌరులమయ్యాం. ఆనాడు నిరీక్షణ లేని వారిగా, ఏమండి, పరదేశులుగా, నిబంధన లేని వారిగా, వాగ్దానము లేని వారిగా, వాక్యము లేని వారిగా, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్న మనము ఈరోజు సమీపస్తులయ్యాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకు పరలోక రాజ్య పౌర స్థితి ఉన్నది. దయచేసి మర్చిపోకండి. ఈ లోకములో ప్రాకులాట విడిచిపెట్టండి. ఎంత సంపాదించేస్తామండి? ఎంత సంపాదించేసి ఏం కూడగట్టగలం? సంపాదించిందంతా ఏమైపోతుంది? దేవుణ్ణి మర్చిపోయి, దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవునికి వ్యతిరేకంగా ఉండి, ఆయన సన్నిధికి రాక, వాక్యం జ్ఞాపకం చేసుకోక, దేవునికి లోబడక, ఏమంటే ఆహారాత్రులు రాత్రి పగలు స్థిమితం లేకుండా కాళ్ళు నొప్పులు పడుతున్న, పిక్కలు లాగుతూ ఉన్నా, ఏమంటే కాళ్ళలో మోకాళ్ళు అరిగిపోయినా సరే, కాళ్ళకి గాయాలైపోయినా కష్టపడి 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 తిరిగి 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 సంపాదించినంత ఏమవుతుందండి? దానివల్ల ఏ లాభం ఉన్నది? ఆశీర్వాదం పొందామా? ఏమన్నా స్థిమితం ఉన్నదా? నెమ్మది ఉందా? ఆరోగ్యం ఉందా? కంటి నిండా నిద్ర ఉన్నదా? ఏమన్నా హృదయంలో నెమ్మది ఉన్నదా? అందరిదే లాగేసుకుని, అందరిదే సంపాదించేసుకుని ఏం బాగుపడతారు?
లోకమంతా సంపాదించుకుని ఒకడు తన ఆత్మను పోగొట్టుకుని వానికి ఏమీ ప్రయోజనము? లోకమంతా సంపాదించేసి, చుట్టుపక్కలదంతా సంపాదించేసి, చెల్లిది లాగేసుకుని, తమ్ముడిది లాగేసుకుని, అన్నయ్యది లాగేసుకుని, ఏమండి ఆడపడుచుది లాగేసుకుని, ఎన్నెన్ని ప్రయత్నాలు, ఇచ్చేది ఇవ్వకుండా వచ్చేది రానివ్వకుండా అడ్డుపడి ఆటంకాలు ఏర్పాటు చేసి కోర్టులకు వెళ్ళి పోలీసుల చుట్టూ తిరిగి, ఏమండి దానివల్ల ప్రయోజనమేమి? లోకమంతా సంపాదించే ఓ అన్నయ్య, ఓ తమ్ముడు, నీకు ప్రయోజనమేమి? ఆఖరికి నీ ఆత్మను పోగొట్టేసుకుంటావు. ఎంత సంపాదించు, ఎంత కట్టు, ఆఖరికి నీ ప్రాణాన్ని పోగొట్టేసుకుంటా. అది ముందు గమనించుకో. పొలాలు సంపాదించుకున్నావు కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావేమో, ఆస్తులు సంపాదించుకుంటున్నావు కానీ ఆత్మను పోగొట్టుకుంటున్నావేమో, ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకుని పరలోక ధనాన్ని పోగొట్టేసుకుంటున్నావేమో. ఇది క్షణికమైనది. ఎవడొకడు పట్టుకుపోతాడు, ఎవడొకడు ఎత్తుకుపోతాడు, ఉంచడు, ఉండదు, చిమ్మెట కొడుతుంది ఈ లోకములో ధనము. ఏదో క్షణంలో, తెలియని క్షణంలో హఠాత్తుగా విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. అసలు ఎక్కడ ఏం పెట్టావో కూడా ఎవరికే తెలియదు. చాలామంది అలాగే చచ్చిపోతూ ఉంటారు. సంపాదించి ఇక్కడ పెట్టి ఆడి పేరును కొని, ఈడి పేరును కొని, ఆడికి వడ్డీలు ఇచ్చి, ఈడికి వడ్డీలు ఇచ్చి వడ్డీ వ్యాపారం తెగ చేసేస్తూ ఉంటారు. ఎన్ని లక్షలు ఎంతమందికో ఇచ్చేస్తూ ఉంటారు. హఠాత్తుగా చచ్చిపోతారు. భలే చచ్చిపోయాడు అనుకుంటారు అంతే. ఎంతోమంది అలా చచ్చిపోతున్నారు, తమ సొమ్ముని అలా విడిచిపెట్టేసి. ఎవడో పట్టుకెళ్ళేదేమీ లేదు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, స్థిమితం లేకుండా అంతమాటు కోర్టులకి, అంతమాటు ఐదేళ్ళకి, అస్తమాను పోలీసుల దగ్గరికే ఉన్నదానితో సంతృప్తి పడలేకపోతూ ఉన్నారు, ఇంకా ఏదో సంపాదించేసుకోవాలని. బిడ్డలారా, క్రైస్తవులారా, ప్రియ దేవుని సంగమ గమనించు. మనం పరలోక రాజ్య వార పౌరుషులు. అది మనం సంపాదించుకొని, ఈ లోకంలో నీకేమీ లేదు, ఏది నీది కాదు. ఎంతున్నా కానీ ఒక్క క్షణం అలా గుండె ఆగిపోతే చాలంతే. పోతే ఎవడికి వెళ్తుందో, ఎవడ తింటాడో, నీ పిల్లలకి దక్కదో, వాళ్ళు ఉంటారో ఉండరో నీకేమీ తెలియదు. స్థిరమైన ఆస్తిని నువ్వు సంపాదించుకోవాలి, పరలోకాన్ని సంపాదించుకోవాలి. ఆ ఆలోచన లేదు చాలామందికి. ఈ లోకంలో ప్రాకులాట, పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచన లేదు, ప్రభువుని గురించి ఆలోచన లేదు, దేవుని భయమే లేదు. అసలు దేవుని భయమే లేదు. దేవుడు ఏం కోరుకున్నాడు అదే కోరుకుంటున్నాడు. పండగలకి పబ్బాలకి కనబడే జనాంగం కాదు ప్రభువునకు కావాల్సింది. ప్రతి దినము మోకాళ్ళ మీద కనబడే జనాంగం ఆయనకి కావాలి. అటువంటి విశ్వాసం కావాలి. అప్పుడప్పుడు కనబడటం కాదు, ప్రతి క్షణము నీ కొరకు ఆయన కనిపెడుతున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు అప్పుడప్పుడు చూసినట్లుగా నేను అప్పుడప్పుడు చూస్తే ఎప్పుడో సర్దు మనం అందరం కదా. నువ్వు అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు కనబడి, అప్పుడప్పుడు వందనాలు చెప్పడం, అప్పుడప్పుడు ఆరాధన చేసేటట్టుగా ఎప్పుడుగో 3 నెలలకు 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి. కొంతమంది వ్యవహారం అలాగే ఉంటుంది అన్నమాట. ఒక వారం వస్తే ఒక సంవత్సరం మానేస్తారు, ఇంకంతే. సంవత్సరానికి ఒకసారి అంటే అంత పవర్ఫుల్ భక్తి ఒక్క పూట చేసేస్తారనమాట వాళ్ళు. సంవత్సరానికి సరిపడా భక్తి 1 గంటలో చేసేసి అంతే. నీకు నాకు చెల్లు, సంవత్సరం వరకు నీకు నాకు ఒకళ్ళు అంటే అన్ని ఆశీర్వాదాలు పొందేసి వెళ్ళిపోతారు వాళ్ళు. చాలామంది అలాగే ఉంటున్నారు. దయచేసి గమనించండి ప్రియ దైవ జనాంగమా, ఈ లోకంలో బ్రతుకుతూనే పరలోక రాజ్యం మీద మనం కన్ను దృష్టి ఉంచాలి. ఆ దూరదేశము మీద, పరలోక రాజ్యం మీద మనం కన్ను దృష్టి ఉంచాలా. ఆ ఆలోచనతో, ఆ ధ్యాసతో మనం ఉండాలా. అందరూ గొప్పగా చెప్పుకునేవారంట రోమ పౌరులందరూ. మేము పౌరులం, రోమ ప్రభుత్వ. ఆ సింబల్ ఏదో ఉండేదేమో వాళ్ళ ఒంటి మీద గుర్తు, వాళ్ళ బట్టల మీద గుర్తు ఉండేదేమో. చాలా పౌరుషంగా మేము రోమ ప్రభుత్వ పౌరులం అని తిరిగేవారట, చెప్పుకునేవారంట. కానీ మనము పరలోక రాజ్యము యొక్క పౌరస్థితిని, ఆ ఉన్నత స్థితిని, ఆ సౌభాగ్యాన్ని, ఆ సంతోషాన్ని మనం అందరితో పంచుకోవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
హల్లెలూయా. ఇదిగో ఇక్కడున్న ఈ పౌరసత్వాన్ని మనము పరలోకానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ అవర్ సిటిజన్షిప్ టు హెవెన్. పరలోక రాజ్యానికి ఈ లోకంలో ఉన్న పౌరసత్వాన్ని బదిలీ చేయాలా, అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. విదేశాల్లో ఉండాలని కోరుకుంటున్నట్లుగానే మనం పరలోకంలో ఉండాలి. నువ్వు అమెరికా వెళ్తావో వెళ్ళవో, లండన్ వెళ్తావో వెళ్ళవో తెలియదు, కానీ పరలోకం మాత్రం లండన్ కంటే, అమెరికా కంటే, ఇంగ్లాండ్ కంటే అండ్ అరబ్ దేశాల కంటే ఎంతో ఉన్నతమైన, మించిన, అసలు ఊహించలేని ఒక ఘనమైన ఆ రాజ్యములో ప్రభుతో ఉంటాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవ జనాంగం గమనించి, పరలోకం యొక్క ఘనతను గమనించకపోతే ఏమండి, చాలామంది మరి విదేశాలు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడానికి వెళ్తున్నారు. అదే కష్టం ఎక్కడ పడితే 10,000 లేకపోతే 5,000, కానీ దూరదేశం వెళ్ళి కష్టపడితే అక్కడ 20,000, 25,000, 30,000, డబల్. ఇంకా ఓటీలు చేస్తే, ఓవర్ డ్యూటీలు చేస్తే, ఓవర్ టైం చేస్తే, డ్యూటీ కష్టపడితే, వాళ్ళు మెప్పు పొందితే, మంచి పని వాళ్ళమైతే వాళ్ళు ఇంకా కానుకలు ఇస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు, బహుమానాలు ఇస్తారు. ఎందుకని అక్కడ ఉన్న డబ్బుకి విలువ ఎక్కువ. పరలోకం యొక్క విలువను గమనించగలిగితే అక్కడ ఉండాలని కోరుకుంటాం, అక్కడ దానికోసం కష్టపడాలని కోరుకుంటాం, దానికోసం ప్రయాసపడాలని కోరుకుంటాం. చాలామంది వారి యొక్క భక్తిని కాపాడుకోవటంలో ఫెయిల్ అయిపోయారు. వారి యొక్క పౌరసత్వాన్ని, పరలోక యేసు ప్రభు వారు ఫ్రీగా ఉచితంగా ఇచ్చిన పరలోక రాజ్య పౌరసత్వాన్ని కాపాడుకునే విషయంలో ఫెయిల్ అయిపోయారు. ఈ లోకంలో ఉన్నట్టుగానే ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. మనం అలాగూ ఉండకూడదు. ఈ లోకంలో ఉన్నా కానీ ఈ లోకస్తులుగా బ్రతకడానికి లేదు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు చూడండి. యోహాను సువార్త 17:6. తీశారా పరిశుద్ధ గ్రంథాలు? యోహాను సువార్త 17:6లో, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి. యేసు ప్రభువు వారి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నారు. ఏండి, మనం ఎవరమంట? ఈ లోకములో యేసు ప్రభు వారికి మనము అనుగ్రహించబడ్డాం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు. ఏమంటే లోకము నుండి, పాపము నుండి యేసుక్రీస్తుకు తండ్రి ద్వారా అనుగ్రహించబడ్డాం మనం. యేసు ప్రభు వారితో తండ్రి చెప్పారు, ఇదిగో ఈ మనుషులు నీకు అప్పగించాను. లోకములో ఉన్నారు వీరు, పాపములో ఉన్నారు, అపవిత్రతలో ఉన్నారు, వీరిని నీకు అప్పగించాను. కాబట్టి వీరిని నీవు ఏం చేయాలా? నన్ను ప్రత్యక్షపరిచి నా పరిశుద్ధతను, ఇగో నా స్వరూపంలో నా పోలికలో నేను పుట్టించుకున్నాను, దాన్ని పోగొట్టు తీసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు నీవు మరలా నన్ను ప్రత్యక్షపరచాలి వీరికి అని యేసు ప్రభుకి అప్పగిస్తే, అప్పుడు యేసు ప్రభు మన కొరకు మరణించి, మన కొరకు బలి అయ్యి, మన కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడి ఆయన అంటున్నాడు, ఇదిగో వాళ్ళు ఇప్పుడు నీ వాళ్ళే. ఇంతవరకు వారు నీ వాళ్ళు కాదు, సాతానుకు దాసులయ్యారు, నీ మహిమను పోగొట్టుకున్నారు. కానీ నేను చనిపోతున్నందువల్ల, నేను నా ప్రాణాన్ని పెడుతూ ఉన్నందువల్ల వాళ్ళు ఇప్పుడు నీ వారు. మనం ఎవరు వారమమ్మా? దేవుని వారము. వారు నీ వారై ఉన్నారు. మనం దేవుని వారము. ఈ లోకపుటోళ్ళం కాదు, పేటలోని వాళ్ళం కాదు, పరలోకపుటోళ్ళం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మామూలు పౌరసత్వం కాదు మనది. ఏమంటే ఇప్పుడు ఎవడైనా అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఉంటే కొంచెం తెల్లగా తిరుగుతూ ఉంటే ఏమంటే ఎలా చూస్తాం మనం అందరం? దొరలో ఎవరైనా విదేశస్తులు వస్తే, ఎవరైనా విదేశీయురాల అమ్మాయిని ఎవరైనా చేసుకున్నారు అనుకో, ఎవరిని చేసుకున్నాడు? అమెరికా అమ్మాయిని చేసుకున్నాడు. తెలుసా ఎంత గొప్పగా చెప్పుకుంటారు. అక్కడికి వెళ్ళినా, అక్కడ అమ్మాయిని చేసుకున్నా, అక్కడ అబ్బాయిని చేసుకున్నా, అక్కడ సంపాదించిన, అక్కడ ఆస్తులు కొన్నా, అక్కడ బంగారం కొన్నా. ఏమండి, గల్ఫ్ బంగారానికి మంచి బంగారం కదా, తెమ్మన్నావా అమ్మా? మంచి బంగారం ఎంత విలువ, దానికి ఎంత ధర? మరి పరలోక రాజ్యానికి నువ్వు ఇచ్చిన విలువ ఎంత? అసలు విలువ కట్టావా లేదా? అసలు
నువ్వు విలువ ఉన్నదని నువ్వు గమనించగలిగితే అక్కడికి ఎలా వెళ్ళాలో, ఎలా ప్రయాసపడాలో, ఏ పని చేయాలో, ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నీకు తెలిసి ఉంటుంది. నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మనము దేవుని వారమై ఉన్నాము. దేవుని వారం. యేసుక్రీస్తు మనల్ని అలాగే చేశాడు. సాతానులో ఉండేవారం, పాపములో ఉండేవారం, మహిమను పోగొట్టుకున్న స్థితిలో ఉండగా మనల్ని యేసు ప్రభు మహిమ కలిగిన వారిగా, వాగ్దానము కలిగిన వారముగా, వాక్యాన్ని కలిగిన వారిగా మనల్ని ఆస్తిపరులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. మనకేమున్నాయి ఇప్పుడు? ఏంటి నీ ఐడెంటిటీ ఏంటి? నీ పౌరసత్వానికి నీకేమున్నాయి? నువ్వు ఇండియా ఓడివేనా? అవును, నేను ఇండియన్ భారతీయుణ్ణి. సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్ అని చెప్తాం కదా. మరి ఇప్పుడు పరలోక రాజ్యం ద్వారా నీకేమున్నాయి? పరలోక రాజ్య పౌరసత్వం అంటే నిబంధనలు ఉన్నాయి, వాక్యం ఉన్నది, వాగ్దానం ఉన్నది, నిరీక్షణ ఉన్నది, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం. ఇవన్నీ కూడా మనకి పరలోక రాజ్యం ద్వారా ముందుగా వచ్చిన, అడ్వాన్స్గా వచ్చిన సదుపాయాలు ఇవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి వాక్యాన్ని వినేవారముగా, వాక్యాన్ని గైకొనేవారముగా, ఆ పరలోక రాజ్యము కొరకు ప్రయాసపడువారముగా మనం ఉండాలి. దేవుని వారముగా ఉండాలి. పరలోక రాజ్య పౌరసత్వాన్ని పొందేవారముగా మనం ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంత ఆషామాషి కాదు. దేవుడిచ్చిన దాన్ని కాపాడుకోవాలి. అండ్ ఆధార్ కార్డు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాం మనం కదా. లేదని, నాకు లేదు, ఎక్కడో పడిపోయిందని ఎవరైనా చెప్పగలరా? చక్కగా ఫైల్లో, చక్కగా లోపల బీరువాలో ఆధార్ కార్డుకి ఇచ్చిన విలువ అది. మరి పరలోక రాజ్య పౌరసత్వం నీకున్నది, ఎక్కడ పెట్టేశావు నువ్వు? అసలు ఆలోచనే లేదు. అండి మొన్న మా బంధువు ఒక ఆయన చచ్చిపోయాడు. అతని పరిస్థితి ఏంటయ్యా అంటే ఆధార్ కార్డు కూడా లేదంట. పెళ్ళయింది, పిల్లలు కలిగారు, 2 ఆడపిల్లలు. కానీ అసలు ఎక్కడ ఉంటున్నాడో, ఎలాగ ఉంటున్నాడో, అసలు తనకు ఒక ఇల్లు అని, లేకపోతే పిల్లలని, భార్య అని లేకుండా తాగుతూ తిరిగేవాడు. తిరగటమే. ఆఖరికి ఇంకా అసలు ఆధార్ కార్డు కూడా లేని స్థితిలో చచ్చిపోయాడు. ఏం జీవితం అండి! ఆధార్ కార్డు లేదండి అని చెప్పుకున్నారు. ఆధార్ కార్డు లేకపోతే ఇంకా మనుషుల లిస్టులో లేడు. చచ్చిపోయాడండి, డెత్ సర్టిఫికెట్ తెచ్చుకుంటా కూడా లేదు. ఫలానా మనిషి చచ్చిపోయాడండి, డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఏం కావాలి? ఆధార్ కార్డు కావాలి. ఆ మనిషి రేషన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి. బతికున్నాడని కాదు, చచ్చిపోయాడని చెప్పడానికి కూడా ఏం కావాలి? ఆధార్ కార్డు కావాలి. ఆ కార్డే లేదు. అంటే తన ఇష్టానుసారంగా బ్రతికాడు, తనను తాను పట్టించుకోలేదు. పక్కోడు ఆధార్ కార్డు అవసరం లేదు, నీ ఆధార్ కార్డు అయినా నీ దగ్గర ఉండాలి కదా. లేకపోతే వాడి గురించి ఎంత చీప్గా మాట్లాడుకున్నా, ఆధార్ కార్డు లేదా నీకు? పుట్టిన పిల్లోడికే ఆధార్ కార్డు నమోదు చేయించేస్తుంటే హాస్పిటల్లోనే, పెళ్ళైపోయి పిల్లలున్నా నీకు ఆధార్ కార్డు లేదా? ఎంత చీప్ కదా. పరలోక రాజ్య పౌరసత్వాన్ని లేదా నీకు? పోగొట్టేసుకున్నావా? ఎక్కడ వదిలేసావు? ఏం చేసి దాన్ని పోగొట్టేసుకున్నావు? చాలామంది అలాగే పొందుకున్న రక్షణ, పొందుకున్న బాప్తిసం, విన్న వాక్యము, పొందుకున్న పరిశుద్ధాత్మను పోగొట్టేసుకుంటూ ఉన్నారు. మనము అలాగే ఉండకూడదు. దేవుని వారమై ఉండాలి. ఆ రాజ్యం కొరకు ప్రయాసపడాలి, ప్రాకులాడాలి, ధ్యాస దాని మీద ఉంచాలి. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతామో తెలీదు. మరుక్షణము ఏమీ కూడా పట్టుకెళ్ళలేము. కానీ పరలోక రాజ్యంలో నువ్వు ముందుగా సిద్ధపాటు చేసుకుని ఉంటే అక్కడికి వెళ్ళేటప్పటికే మనోళ్ళు, గల్ఫ్లో ఉన్నవాళ్ళు ఇంకా వస్తారనగా, ఇండియా వచ్చేస్తారనగా ఏం చేస్తారు? మొత్తం పార్సిల్లన్నీ కట్టేస్తారు. అండి వాళ్ళు ఎక్కడికి వచ్చేటప్పటికే పార్సిల్ ఎక్కడ ఉంటుంది అంతే. లేకపోతే వచ్చిన కొద్ది రోజులకు పార్సిల్ వచ్చేద్ది. మనం కూడా పార్సిల్ కట్టుకోవాలి. ఎక్కడికి?
పరలోకానికి అక్కడికి వెళ్ళకముందే పార్సిల్ పంపించేయాలి. ఆ విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి, ఆ భక్తి నువ్వు చెయ్యాలి, ఆ భయం నువ్వు కలిగి ఉండాలి, ఆ కృపను నువ్వు పొందుకోవాలి, ఆ అభిషేకంతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి. ఆ పరలోక రాజ్యం పౌరసత్వం మనం అక్కడికి వెళ్ళేటప్పటికే అన్ని రెడీ చేసేసి దేవుడు ఉంచుతాడు. అందుకే యేసుప్రభు వెళ్ళేటప్పుడు చెప్పి ఉన్నారు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆల్రెడీ సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. నీకు సిద్ధపరచాలో లేదో నువ్వు అక్కడ బ్రతికే విధానం ద్వారా దేవుడు అక్కడ గుర్తిస్తాడు. వీడు సిద్ధపడుతున్నాడు అని అంటే నీకు అక్కడ సిద్ధపరచదు. వీడికి సిద్ధపాటు లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, సన్నిధి లేదు, సంతోషం లేదు, దేవుని మందిరానికి వెళ్ళటం లేదు, మహిమను గురించి ఆలోచన లేదు, పరలోకం గురించిన ఆలోచన లేదు అని ఎప్పుడైతే దేవుడు గమనించాడు, నీకు అక్కడ ఏమీ ఉండదు. ఇంకా నిన్ను గమనించి అక్కడ స్టార్ట్ చేస్తాడనమాట, సిద్ధపరుస్తాడు. కాబట్టి భయభక్తులతో ఉందాం, ఆ పరలోక రాజ్యం మీద మనసు ఉంచుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకుంటారా, నాతో కలిసి ప్రార్థన చేస్తారా? అయ్యా, వాగ్దానాలు లేని వారిగా, నిరీక్షణ లేని వారంగా, వాక్యం లేని వారంగా, దేవుడు లేని వారంగా ఉన్న మమ్ములను నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అయ్యా అవన్నీ కలిగిన వారంగా, అయ్యా కలిగిన వాళ్ళగా, ఆస్తిపరులుగా, ధనవంతులుగా, పరలోక రాజ్య పౌరులుగా మమ్మల్ని చేసావయ్యా. పౌరసత్వము కలిగిన వారిగా చేసావయ్యా. దాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయమని, మా ప్రాణం విడిచే లోపుగానే దాన్ని సంపాదించుకోవడానికి, అది నిశ్చయం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఇటు కృపలోనికి నడిపించయ్యా, ఇటు ఆత్మతో నడిపించయ్యా, ఇటు అభిషేకం మాకు అనుగ్రహించును ఆయన అంటూ దేవుణ్ణి అడుగుదాం. అయ్యా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, రక్షకుని ద్వారా మాకు అనుగ్రహించిన అయ్యా ఈ పౌరసత్వాన్ని బట్టి నీకు వందనాలు. ఈ నిరీక్షణను బట్టి, పరలోక రాజ్య పౌరసత్వాన్ని బట్టి నీకు వందనాలు. దాన్ని పొందుకోవడానికి మాకు అందరికీ కృప చూపించి దీవించి నడిపించమని, నీ ఆలోచనతో ఆత్మతో అభిషేకంతో నడిపించమని. అయ్యా, మర్చిపోకుండా ఈ పౌరసత్వాన్ని అక్కడికి ట్రాన్స్ఫర్, బదిలీ చేసుకునే అవకాశాన్ని మాకిమ్మని, అట్టి పట్టుదల, ప్రార్థన జీవితం, భక్తి జీవితం కలిగి ఉండడానికి మాకు కృపను అనుగ్రహించి దీవించమని మీ చేతులకు అప్పగించుకుంటూ, అయ్యా ఈ వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరిచి బలపరచమని. అయ్యా, మరి ప్రభు ఈ కష్టకాలంలో, అపాయకరమైన దినాలలో ఎప్పుడు ఏమవుతామో తెలియని ఈ పరిస్థితుల్లో అయ్యా ప్రభా, అయ్యా లోకము కొరకు ప్రాకులాడక, లోకము కొరకే పరుగులెత్తక, ఆస్తులు, అంతస్తులు, ఆదాయాలని నాయన ఆయాసపడక, అయ్యా స్థిమితము, నెమ్మది కలిగిన వారమై, అయ్యా విశ్రాంతి పొందిన వారమై, నీ సన్నిధిలో నివసించిన వారమై, నిత్యరాజ్యానికి వారసులయ్యే కృపను అనుగ్రహించి దీవించమని మీ చేతులకు అప్పగించుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.